హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్ని. ఇవాళటి వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్లో క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో ప్రాక్టికల్ ఇల్లుస్ట్రేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఒక వీడియో చేశాను, థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఎప్పుడు మనం దాన్ని ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేస్తాము, ప్రీవియస్ ఓనర్ నుంచి మనకు అసెట్ వస్తే మనం దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తాము, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ నేను కవర్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనము ఓన్లీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఐసిఏఐ వాళ్ళు ఆర్ సిఎంఏ వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జామ్లో స్టూడెంట్స్ని న్యూమరికల్గా అడుగుతారు. అంటే థియరిటికల్గా నేర్చుకొని దాన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో అప్లై చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇవాళ వీడియో దేనికి డెడికేట్ చేస్తున్నాం అంటే ఓన్లీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కోసం డెడికేట్ చేస్తున్నాను. సో మనము అది చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ట్యాక్స్ రేట్స్. సో ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి మనకు క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో. లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏ రేటు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఏ రేటు, అది లిస్టెడ్ అయితే ఏంది, అన్లిస్టెడ్ అయితే ఏంది, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అయితే ఏంది, డెట్ ఓరియంటెడ్ ఫండ్ అయితే ఏంటి, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అది కూడా మనం ఇవాళ వీడియోస్లో కవర్ చేద్దాం. లెట్ స్టార్ట్. వెరీ క్విక్గా మనము క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా అయి ఉంటుంది, లేదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా అయి ఉంటుంది. సో వీటిని కంప్యూటేషన్ చేసేది అంటే క్యాలిక్యులేషన్ చేసే విధానము ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది, ఎక్సెప్ట్ చిన్న చేంజెస్. అది ఒక ఫార్మాట్ సెక్షన్ 48 మనకు చెప్తుంది. ఆ సెక్షన్ 48లో ఏ ఫార్మాట్లో చెప్పాడో ఆ ఫార్మాట్ని మనం కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనము ఆ క్వశ్చన్ని అప్లై చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఉంది, ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఉంది. ఇక్కడ నేను అమ్మాను, నాకు కొంచెం గెయిన్ వచ్చింది, ఇక్కడ అమ్మాను, అక్కడ నాకు గెయిన్ వచ్చింది. ఎలా చేస్తాను అంటే సేల్ కన్సిడరేషన్ ఫస్ట్ తీసుకుంటాను. అంటే నేను ఏ రేటుకి అమ్మానో ఆ రేట్ని ఫస్ట్ సేల్ కన్సిడరేషన్గా తీసుకుంటాను, మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్. అంటే ఈ అసెట్ని అమ్మడానికి నేను ఎలాంటి ఎక్స్పెండిచర్ని ఇంకర్ అవుతున్నాను, బ్రోకరేజ్ ఎవరికైనా కమిషన్ ఇవ్వడము, అడ్వర్టైజ్మెంట్ చేయడము, అలాంటి కమిషన్ని, అలాంటి ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ని నేను డిడక్ట్ చేసుకోవచ్చు. సో నేను అలా డిడక్ట్ చేసుకున్నాక వచ్చిన దాన్ని నేను నెట్ కన్సిడరేషన్ అని అంటాను. సో నెట్ కన్సిడరేషన్లో మనం ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్లో ఎస్టీటీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. అంటే మీరు ఏదైనా షేర్స్ అమ్ముతప్పుడు దానిపైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేస్తే అది మీ సేల్ కన్సిడరేషన్ నుంచి డిడక్ట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మనం నెట్ కన్సిడరేషన్లోకి వచ్చాము. నెట్ కన్సిడరేషన్లోకి వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మనం ఏదైనా ఒక ల్యాండ్ బిల్డింగ్ అనుకుందాము, నేను అమ్మాను, అమ్మిన తర్వాత నేను దీన్ని కాస్ట్లో నుంచి మైనస్ చేసుకోవచ్చు. ఇది నా సెల్లింగ్ ప్రైస్. నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, నేను ఇవాళ ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ని ఇవాళ అమ్మాను. ఆ వచ్చిన డబ్బులు అది నాది 24 months కన్నా తక్కువ హోల్డ్ చేస్తున్నాను కాబట్టి అది షార్ట్ టర్మ్ అవుతుంది. కాబట్టి నేను సేల్ కన్సిడరేషన్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఆ బిల్డింగ్ అమ్మడానికైనా ఖర్చుని నేను ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్లో తీసుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ని మీరు వేరే ఎగ్జాంపుల్లో యూజ్ చేసుకోండి. ఇప్పుడు నాకు నెట్ కన్సిడరేషన్ అనేది ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్లో నుంచి నేను కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ని నేను డిడక్ట్ చేయొచ్చు. అంటే ఆ ల్యాండ్, ఆ బిల్డింగ్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది, మా ఫాదర్ నుంచి వచ్చిందా, లేకుంటే ఎవరైనా నాకు గిఫ్ట్ ఇచ్చారా, లేదంటే నేను ఎక్కడి నుంచి కొన్నానా, లేకుంటే నాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నాకు ఏమైనా ఇచ్చారా. సో చాలా రకాలుగా ఉన్నాయి. అలా నాకు ఏదైతే నేను అమౌంట్ పే చేశానో అది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే కొన్నిసార్లు మనం అసెట్ని కొన్నాక దాన్ని ఇంకేదో చేస్తే కానీ నాకు మెయిన్ అసెట్ అవ్వదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో నేను ఒక బిల్డింగ్ అమ్ముతున్నాను. బిల్డింగ్ అంటే నేను ఇప్పుడు ఇవాళ నేను బిల్డింగ్ అమ్ముతున్నాను, కానీ నేను కొంటప్పుడు నేను బిల్డింగ్ని కొనలేదు, ల్యాండ్ని కొన్నాను. ల్యాండ్ని కొంచెము బిల్డింగ్గా కట్టించి దాన్ని నేను అమ్మాను. లేదంటే నేను కొన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్తోనే కొన్నాను, ఇప్పుడు దాన్ని నేను సెకండ్ ఫ్లోర్ వేసి అమ్ముతున్నాను. అంటే నేను ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేస్తానో అది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్లోకి వస్తుంది. దాన్ని కూడా నేను డిడక్ట్ చేస్తాను. డిడక్ట్ చేసిన తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని వస్తుంది. సో దీని తర్వాత మనకు ఇక్కడ ఎగ్జెంప్షన్స్ అని ఉంటాయి. ఎగ్జెంప్షన్ వర్డ్ వస్తుందండి, డిడక్షన్స్ అని ఉంటాయి అండర్ సెక్షన్ 54 అనేసి. సరే ఏంటి డిడక్షన్స్ అంటే, ఇప్పుడు నేను ఒక అసెట్ని కొన్నప్పుడు దాన్ని కొని నేను ఇంకో వారికి అమ్ముతున్నాను, నాకు గెయిన్ వచ్చింది కదా, ఆ గెయిన్లో మొత్తం నేను ట్యాక్స్ కట్టడానికి నాకు ఇష్టం లేదు, నేను ఇంకా వేరే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాంటి మనకు సెక్షన్ 54B అండ్ 54D అని 2 సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ కింద మీరు ఏమైనా డిడక్షన్స్
పొందాలనుకుంటే పొందొచ్చు. రిమైనింగ్ ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లయబుల్ ఫర్ ట్యాక్స్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇది నా బిల్డింగ్ అమ్మితే వచ్చిన డబ్బులు, ఈ ఎక్స్పెండిచరు ఆ బిల్డింగ్ అమ్మడానికైనా ఖర్చు, ఇది నా నెట్ కన్సిడరేషన్. దాంట్లో నుంచి నేను ఆ ల్యాండ్ని ఆర్ బిల్డింగ్ని ఎంత కొన్నానో అది మైనస్ చేస్తాను. దాంతోపాటు ఆ ల్యాండ్ని ఆర్ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా బెటర్ చేయడానికి నేను ఏమైనా ఖర్చులు ఇంకర్ అవుతే అది కూడా నేను మైనస్ చేస్తాను. అలా మైనస్ చేసిన తర్వాత నాకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ పైన నేను ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏమి ఇస్తున్నారంటే, ఇప్పుడు మన శాలరీ హెడ్ అనుకుందాం, శాలరీ హెడ్లో మనకు సెక్షన్ 16 కింద డిడక్షన్స్ ఉంటాయి. అదే మనకు హౌస్ ప్రాపర్టీ అనుకుందాం, హౌస్ ప్రాపర్టీ కింద సెక్షన్ 24లో మనకు డిడక్షన్స్ ఉంటాయి. అలాగే మనం పీజీబీబీ అనుకుందాం, పీజీబీబీలో మనకు సెక్షన్ 32 నుంచి మొత్తం 37 వరకు డిడక్షన్స్ అక్కడ డిడక్షన్స్ ఉంటాయి. అలాగే క్యాపిటల్ గెయిన్ చాప్టర్ అనుకుందాం, క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో మీకు సెక్షన్ 54 కింద వాళ్ళు చెప్పిన కొన్ని విధానాలుగా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇక్కడ డిడక్షన్ వస్తుంది. అర్థమవుతుందా? ప్రతి హెడ్కి ఒక డిడక్షన్ అనేది ఉంది. అలాగే క్యాపిటల్ హెడ్ కూడా ఒక డిడక్షన్ ఉంది. ఆ డిడక్షన్ కింద మీరు ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే, ఇది ఒక ఫార్మాట్. ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే, మీరు ఎగ్జామినేషన్లో ఈ ఫార్మాట్ రాసేసి క్వశ్చన్ని అర్థం చేసుకొని అందులో ఏది సేల్ కన్సిడరేషన్, ఏది నా ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచరు, ఏది నాకు కాస్ట్ ఆఫ్ అక్విజిషను, ఏది నా ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషను, లేకుంటే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఇండస్ట్రీ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, అలాది మనము అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి నేను ఇచ్చే ఫార్మాట్, నేను ఇచ్చింది కాదు, సెక్షన్ 48 ఇచ్చిన ఫార్మాట్. ఇప్పుడు లాంగ్ టర్మ్ విషయానికి వచ్చేసినప్పుడు ఈ సేల్ కన్సిడరేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. సేల్ కన్సిడరేషన్ అని అంటే, ఈ ఇందాక చెప్పిన ల్యాండ్ అండ్ బిల్డింగ్ నేను 24 మంత్స్ కన్నా తక్కువ వాడుతున్నాను, తక్కువ హోల్డ్ చేసి నేను అమ్మాను కాబట్టి అది నాకు షార్ట్ టర్మ్ అయ్యింది. ఓకే, అలా కాకుండా నేను 24 మంత్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేసి అమ్ముతప్పుడు అది నాకు లాంగ్ టర్మ్ అవుతుంది. ఎంతకైతే నేను అమ్మాను అది నా సేల్ కన్సిడరేషన్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఏం తేడా ఉండదు. ఈ నెట్ కన్సిడరేషన్ ఇది కూడా సేమ్ ఉంటుంది, ఏం తేడా ఉండదు. మళ్ళీ తేడా ఎక్కడ వస్తుందంటే, ఇది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, దాని ప్లేస్లో నాకు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని రెండు వస్తాయి. ఈ రెండు ఏంటి సార్ అంటే, నేను కొన్నది మేబీ 5 years బ్యాక్ అయి ఉండొచ్చు, 8 years బ్యాక్ అయి ఉండొచ్చు. ఆ రేటు ఈ రేటు రెండు ఒకటి కాదు కదా. ఆ రేటుని ప్రస్తుతం ఉన్న రేటుకి తెచ్చుకునే ఒక విధానాన్ని ఇండెక్సేషన్ అంటాము. అంటే ఎలాగో నేను ఇలిస్ట్రేషన్లో చెప్తాను, సో నేను ప్రస్తుతానికి పక్కకు పెడుతున్నాను. సో ఇండెక్సేషన్ మనం రెండు బెనిఫిట్స్ ఇచ్చేస్తాము. వచ్చిన దాన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాము. ఇక్కడ ఎలాగో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందో అలాగే ఇక్కడ మనకి ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని వస్తుంది. ఇక్కడ మనకు డిడక్షన్స్ ఎలా ఉన్నాయో సెక్షన్ 54BD కింద, అలాగే ఇక్కడ కూడా సెక్షన్ 54 కింద ఎఫ్ ఈసీఈఈ FBDG చాలా సెక్షన్స్ ఉంటాయి, అది చెప్తాను. సో ఇవన్నీ మొత్తాన్ని మనం చేసిన తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది. సో ఇది క్లియర్ అని అనుకుంటున్నాను. ఎందుకు దీనిపైన ఎంత స్పెసిఫికల్గా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చేయబోయే సమ్లలో లేదంటే రాబోయే సెషన్లో చెప్పబోయే సమ్లలో కూడా సేమ్ ఫార్మాట్ నేను ఫాలో అవుతాను. ఏ క్వశ్చన్ వచ్చినా నాకు సంబంధం లేదు, ఫస్ట్ ఫార్మాట్ మాత్రం ఇదే. సో ఫార్మాట్ పైన పట్టు తెచ్చుకుంటే సమ్స్ చేయడం కొంచెం ఈజీగా అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు మనము రేట్స్ పైన డిస్కస్ చేద్దాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఈ రెండింటిపైన రేట్స్ని బైఫర్కేట్ చేసి చెప్తాను. ఈ షార్ట్ టర్మ్ విషయానికి వచ్చినప్పుడు రెండు రకాలు ఉంటాయి, అండర్ సెక్షన్ 111A అండ్ అదర్స్. ఇది మార్కర్ స్లోగా ఉంది. అండర్ సెక్షన్ 111A అనేది ఒకటి, ఇంకొకటి అదర్స్, రెండు కేటగిరీస్లో ఉన్నాయి. ఈ అండర్ సెక్షన్ 111A ఏమంటుందంటే, మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఏదైతే మీరు అమ్ముతున్నారో అది ఈక్విటీ షేర్ విచ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ షేర్ని మీరు అమ్ముతున్నారు అంటే దానిపైన మీరు ఎస్టీటీ పే చేస్తారు. అంటే ఎస్టీటీ పే చేసి ఈ ఈక్విటీ షేర్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో డీల్ చేస్తారు అంటే మీకు రేట్ ఆఫ్ ట్యాక్స్ 15% మాత్రమే పడుతుంది.
ఐ విల్ రిపీట్ మై పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనకు ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. నా దగ్గర షేర్ ఉంది, ఈక్విటీ షేర్ ఉంది. ఆ షేర్ని రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో నేను అమ్ముతున్నాను, అంటే నేను డీల్ చేస్తుంది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో. ఎప్పుడైతే నా షేర్ని రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో నేను డీల్ చేస్తున్నాను, లైక్ అమ్ముతున్నాను, లేకపోతే కొంటున్నాను, నేను ఎస్టీటీ అనేది ఒకటి పే చేయాల్సి ఉంటుంది. అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేసావు కాబట్టి నువ్వు 15% రేట్ ఆఫ్ ట్యాక్స్ కడితే సరిపోతుంది అంటున్నాడు. సో ఈ ఎస్టీటీ అందరూ పే చేయాలంటే ఈ ఎస్టీటీ అందరూ పే చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఎక్సెప్షన్ ఇచ్చాడు. ఎవరికి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి. ఆ సెంటర్స్లో మీ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆ సెంటర్లో ఉంది, అంటే ఒక లొకేషన్, ఆ లొకేషన్లో ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండి మీరు డీల్ చేసేది ఫారెన్ కరెన్సీలో ఉంటే ఈ ఎస్టీటీ పే చేయకపోయినా స్టిల్ యూ ఎండ్ అప్ బీయింగ్ పేయింగ్ 15%. ఐ రిపీట్ మై పాయింట్. ఇప్పుడు నా దగ్గర ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ని ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్, నా దగ్గర ఒక షేర్ ఉంది. ఆ షేర్ని ముంబైలో ఉన్న ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో, నార్మల్ లొకేషన్లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో నేను అమ్ముతున్నాను లేకపోతే కొంటున్నాను అంటే ఆబ్వియస్లీ నేను ఎస్టీటీ పే చేస్తాను. ఎస్టీటీ పే చేయడం వల్ల 15% ట్యాక్స్ కడితే సరిపోతుంది. అదర్ వే ఆఫ్ సేయింగ్, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అనేసి కొన్ని గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది, ఇవి లొకేషన్స్ అని చెప్పి. నేను ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే డీల్ చేస్తున్నానో ఆ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆ సెంటర్లో ఉన్నప్పుడు, అంటే అది ఓన్లీ ఫారెన్ వాళ్ళకి సంబంధించింది, లైక్ మల్టీనేషనల్ కంపెనీస్ కోసం సంబంధించి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఎస్టీటీ పే చేయకపోయినా, మీరు ఏదైతే కన్వర్ట్ చేస్తున్నారో, ఏదైతే డీల్ చేస్తున్నారో అది ఫారెన్ కరెన్సీలో ఉంటే ఎస్టీటీ పే చేయకపోయినా యూ స్టిల్ ఎండ్ అప్ పేయింగ్ 15%. ఓకే, ఇది దీనిపైన క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మామూలు రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే ఎస్టీటీ పే చేసి ఉండాలి. వేరే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే, అంటే అది ఆ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ఆ లొకేషన్లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేయకపోయినా స్టిల్ యూ కెన్ పే ఓన్లీ 15% ఆన్ యువర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఈక్విటీ షేర్స్. ఓకే, అది కాకుండా ఇంకా ఎలాంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా మీరు నార్మల్ స్లాబ్ రేట్లో కట్టేస్తారు. నార్మల్ స్లాబ్ రేట్లో కడతారు, అంటే ఇండివిజువల్కి ఒక రేటు, హెచ్యుఎఫ్కి, బిఓఐ, ఏఓపి, ఏజేపి, ఓకే, కంపెనీ ఫార్మ్స్కి ఆ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి కదా, ఆ ఇండివిజువల్కి సంబంధించి నేను ఒక ఫామ్ని నాకు ఒక రేటు, ఇండివిజువల్లీ నాకు ఒక రేటు, నాకు కంపెనీ నాకు ఒక రేటు, ఏఓపి, బిఓఐ ఆ రేట్స్ ఉన్నాయి కదా ఆ చాప్టర్లో. ఆ చాప్టర్లో ఉన్న రేట్స్ని యూజ్ చేసుకొని, అంటే సింపుల్గా చెప్పాలంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని వాడుకొని నువ్వు ట్యాక్స్ కడతావు మామూలు రేట్ ప్రకారము. అలా కాకుండా నీది ఈక్విటీ షేరు అది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే 15% ఫ్లాట్ కడితే సరిపోతుంది అంటున్నాడు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ వచ్చినప్పుడు ఈ లాంగ్ టర్మ్ది కొంచెం పెద్దగా ఉంటుంది. అండర్ సెక్షన్ 112A. యా, సో అండర్ సెక్షన్ 112A ఏంటంటే ఈ 111Aకి ఫ్లిప్ సైడ్. ఈ 111Aలో మనకి ఏం చెప్తుంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫర్ ఈక్విటీ షేర్స్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ విచ్ ఎస్టీటీ ఇస్ పేడ్. ఒక సెంటెన్స్ లో చెప్పండి. సేమ్ కి ఫ్లిప్ సైడ్ ఇక్కడ ఈక్విటీ షేర్ units of equity oriented fund or units of business trust. ఈ బిజినెస్ ట్రస్ట్ ఇలాంటి గొడవలు మొత్తం ఫైనల్ లెవెల్ ఉంటాయి. ప్రస్తుతానికి ఒక యూనిట్ అని అనుకోండి అంతే. ఓకే, రీట్స్, ఇన్వీట్స్ అని చెప్పి ఉంటాయి, ఫైనల్ లెవెల్లో ఉంటాయి. సో మీ దగ్గర ఒక షేర్ ఉంది, దాన్ని మీరు లాంగ్ టర్మ్ లో అమ్ముతున్నారు, అంటే 12 months కన్నా ఎక్కువ పీరియడ్ లో అమ్ముతున్నప్పుడు అది మీకు లాంగ్ టర్మ్ లో అయిపోయినప్పుడు, షార్ట్ టర్మ్ లో అయితే ఇందులో వచ్చేసింది, లాంగ్ టర్మ్ లో అయితే ఇందులో వస్తుంది. సో వీళ్ళకి కూడా సేమ్ లాజిక్, ఎస్టీటీ పే చేసి ఉండాలి ఎట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్, అంటే మీరు కొంటప్పుడు ప్లస్ ట్రాన్స్ఫర్. సింపుల్ గా చెప్పండి సార్ అంటే నేను షేర్ ని కొంటప్పుడు కూడా ఎస్టీటీ పే చేసి ఉండాలి,
నేను షేర్ ని అమ్ముతప్పుడు కూడా ఎస్టీటీ పే చేసి ఉండాలి. అంటే 2 సార్లు అది ఎస్టీటీ పడుండి, అది లాంగ్ టర్మ్ అయి ఉండి, అది మీకు ఈక్విటీ షేర్ అన్నా, లేదంటే యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అన్నా, లేదంటే యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ అయినా, ఈ అన్ని సిచ్యువేషన్స్ లో మీరు కట్టే రేటు ఓన్లీ 10% అవుతుంది. సార్ మాకు బాటమ్ లైన్ చెప్పండి సార్ అంటే, మీ దగ్గర షేర్ నుండి మీరు షార్ట్ టర్మ్ అమ్ముకుంటే మీకు 15% ట్యాక్స్ పడుతుంది. 12 మంత్స్ ఆగి మీరు అమ్ముకుంటే 10% పడుతుంది. క్లియర్? ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. తక్కువ టైంలో అమ్ముకుంటే, అందుకంటారు కదా మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయండి అని. అంటే మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం లాంగ్ టర్మ్ అమ్మడం కరెక్ట్, బట్ మన టాక్సేషన్ ప్రకారం కూడా షార్ట్ టర్మ్ ని డిస్కరేజ్ చేస్తున్నారు. మీకు 15% పడుతుంది, లాంగ్ టర్మ్ అయితే మీకు 10% పడుతుందని మనకి ఈ సెక్షన్ చెప్పకనే చెప్తుంది. ఓకే, సో మనం ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాము? ఓన్లీ ఈక్విటీ షేర్స్ విచ్ ఆర్ లిస్టెడ్ అని అంటున్నాము. అంటే లిస్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? మనం లాలో మరి అనొచ్చు సార్ మీరు ఎక్కడ చెప్పారని, మన షేర్ ని ఒక స్టాక్ మార్కెట్ లో వాళ్ళ ట్రేడింగ్ వాళ్ళ టర్మినల్స్ లో ఉంటే దాన్ని అది లిస్టెడ్ అంటాం. అంటే సో మనం ఆ స్టాక్ ఎక్స్చేంజ్ గా మనం అప్లికేషన్ పెట్టుకోకపోతే దే ఆల్ బికమ్ అన్లిస్టెడ్ షేర్స్. అంటే ఇంకొక కేటగిరీ అన్లిస్టెడ్ షేర్స్ ఆర్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ షేర్స్. సార్ మాకు లాజికల్ గా చెప్పండి సార్ అంటే, ఇక్కడ మీరు ఆలోచించండి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆలోచించండి. లిస్టెడ్ కాబట్టి స్టాక్ మార్కెట్ వాళ్ళని వాచ్ డాగ్ లాగా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ చూస్తూ ఉంటుంది, ఏం తప్ప జరిగినాయి ఏం తప్ప జరగట్లేవు అని చెప్పేసి. ఓకే, సో వాళ్ళకి 10% సరిపెట్టాడు. ఎవరైతే అన్లిస్టెడ్ అనుకో, అంటే వాళ్ళు కొనడం కానీ అమ్మడం కానీ ఏ రేట్కి అమ్ముకుంటున్నారు ఏందనేది మీ మధ్యలోనే జరిగిపోతుంది, నా కళ్ళకి కనిపించట్లేదు, గవర్నమెంట్ కళ్ళకి కనిపించట్లేదు. సో ఇది అన్లిస్టెడ్ కాబట్టి దీనిపైన రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ట్యాక్స్ రేట్స్ కూడా ఎక్కువే పడతాయి. ఇండైరెక్ట్ ఏమంటుందంటే మీ కంపెనీ షేర్స్ ని లిస్ట్ చేసుకుంటే మీకు తక్కువ ట్యాక్స్ పడుతుంది. ఈ లిస్టెడ్ కాకుండా క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అనుకుందాం. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే ఒక కంపెనీలో ఉండే షేర్స్ ఆర్ మెంబర్స్ ఒక ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళే అయి ఉండొచ్చు, లేదంటే దగ్గర వాళ్ళే అయి ఉండొచ్చు, మేబీ కొంతమంది అయి ఉండొచ్చు. అంటే క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే కొంతమంది చేతిలోనే కంపెనీ ఉంది. వైడ్లీ హెల్డ్ అంటే ఆ కంపెనీలో ఉన్న షేర్స్ అందరి దగ్గర ఉంటే వైడ్లీ హెల్డ్ కంపెనీ అంటారు, లేదంటే క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటారు. సో మన డిస్కషన్కి వచ్చినప్పుడు అన్లిస్టెడ్ షేర్స్ కి వాళ్ళు ఎలా అన్నారంటే, అన్లిస్టెడ్ షేర్స్ ఆర్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ షేర్స్ అయితే దీనికి రెండుగా సెగ్రిగేట్ చేశాడు. మళ్ళీ రెండు ఏంటి సార్ అంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏ నాన్ రెసిడెంట్ అంటే నాన్ కార్పొరేట్, నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ, అంటే సింపుల్ గా చెప్పాలంటే నాన్ రెసిడెంట్ బయట వాడివి అయితే నీకు 10% రేటే పడుతుంది, కాకపోతే నీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వను. నో ఇండెక్సేషన్ ప్లస్ నో ఫ్లక్చుయేషన్, కరెన్సీ ఫ్లక్చుయేషన్ ఎఫెక్ట్. సింపుల్ గా చెప్పండి సార్ అంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఇండియాలో ఒక కంపెనీ పెట్టాను సన్మార్క్ అని, దేవుని దయ వల్ల అది మనకు కంపెనీ పెద్దగా అయింది. ఓకే, ఎవరో ఇన్వెస్ట్ చేయడానికి యుఎస్ నుంచో యూకే నుంచో డబ్బులు పెడుతున్నారు, నేను ఎక్కడ లిస్ట్ చేయట్లేదు కదా. సో దిస్ ఈస్ అన్లిస్టెడ్ కంపెనీ. అండ్ వన్ మోర్ థింగ్, నేను షేర్స్ అందరికీ అమ్ముకోని, ఎవడో ఒకటి కొంచెం డబ్బులు బాగా కనిపిస్తే వాడికి అమ్ముకుంటాను, అంటే ఇది క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. సో ఇప్పుడు నా కంపెనీలో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వాడు కొంటప్పుడు బయట కంట్రీ నుంచి వాడు యుఎస్ డాలర్స్ తీసుకొని వచ్చాడు ఇక్కడికి, మళ్ళీ కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత అమ్ముకున్నప్పుడు ఆ అమౌంట్ కూడా డాలర్లో తీసుకొని వెళ్ళిపోతాడు. సో అతనికి కరెన్సీ ఫ్లక్చుయేషన్ జరిగింది కదా. సో ఈ సెక్షన్ ఏమంటుందంటే, ఈ అన్లిస్టెడ్ షేర్స్ కి ఆర్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ కి మీకు ఎప్పుడైనా ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే, ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నేను 10% ట్యాక్స్ తో కట్టిస్తాను, కానీ నీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వను. ఎస్, నువ్వు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లాంగ్ టర్మ్ లోనే అయి ఉండొచ్చు, అంటే నేను చెప్పినట్టుగా దీనికి 36 మంత్స్ అయితే ఉంటుంది, ఆ 36 మంత్స్ కన్నా ఎక్కువనే హోల్డ్ చేసి ఉండొచ్చు, ఒక 5 years నుంచి హోల్డ్ చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ నీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు, ఆ ఫ్లక్చుయేషన్ ఎఫెక్ట్ ఉండదు. ఐ రిపీట్ మై పాయింట్, ఈక్విటీ షేర్స్ లిస్టెడ్ అయిపోయినాయి అనుకో, సింపుల్ గా 10% వేసేసేయండి.
అన్లిస్టెడ్ అనుకుందాం. అన్లిస్టెడ్ షేర్స్ అయితే సపోజ్ ఆ షేర్స్ ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు అంటే ఎవరు అమ్ముకుంటున్నారు, బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అమ్ముకుంటున్నారు అయితే వాళ్ళకు 10% సేమ్ రేటే, కాకపోతే వాళ్ళకి ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్లక్చుయేషన్ ఎఫెక్ట్ కూడా లేదు అంటున్నాడు. సో అలా కాకుండా ఇంకా అదర్స్ ఉన్నారు అనుకుందాం. అదర్స్ అంటే ఇంకా ఓడినర్ మన వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళకి ఏమంటున్నాడు అంటే నీకు 20% తో కట్టు. సార్ ఏంటి సార్ బయట వాళ్ళకి 10% మనకు 20% అంటే మనకు ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు. ఏంటి, నీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇస్తా అని చెప్పేసి, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇస్తా. వీళ్ళకి ఇండెక్సేషన్ ఇవ్వడు, ఫ్లక్చుయేషన్ ఎఫెక్ట్ కూడా ఇవ్వడు. రైట్. సో దాని తర్వాత ఇంకా లిస్టెడ్ సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి ఇందులో. లిస్టెడ్ సెక్యూరిటీస్ ఆర్ జీరో కూపన్ బాండ్స్, వీళ్ళకి 10% విత్ ఇండెక్సేషన్, సార్ వితౌట్ ఇండెక్సేషన్, ఆర్ 20% విత్ ఇండెక్సేషన్. సార్ మాకు ఈ పాయింట్ అర్థం కాలేదంటే ఆలోచించండి, బుక్ లో ఉన్నది నేను రాశాను, బట్ లాజికల్ గా ఆలోచించండి. ఇక్కడ ఏంది లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అంటే నేను ఏవైతే డీల్ చేస్తున్నానో ఆ డీల్ చేసేది లిస్టెడ్ ఈక్విటీ షేర్స్. అంటే మనకు సెక్యూరిటీస్ అంటే ఓన్లీ ఈక్విటీ షేర్స్ వస్తాయా? లాకి వెళ్ళండి ఒకసారి, ఇక్కడ మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వెళ్ళండి, ఏ సబ్జెక్ట్ కన్నా వెళ్ళండి. సెక్యూరిటీస్ అంటే ఓన్లీ షేర్సే కాదు, అందులో ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్సే కాదు, ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి, ఫార్వర్డ్స్, డెరివేటివ్స్, ఓకే, ఆ ప్రతి ఐటమ్స్ అందులో వచ్చేస్తాయి. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఈక్విటీలో డీల్ చేస్తే ఇది వస్తుంది, అది కాకుండా ఇంకా ఏదైనా కానీ ఇందులో వచ్చేస్తుంది. అంటే లిస్టెడ్ సెక్యూరిటీ, ఇది లిస్టెడ్ ఈక్విటీ షేర్. మర్చిపోయి కూడా ఎగ్జామ్ లో ఇది తప్పు చేయకండి. ఇది లిస్టెడ్ ఈక్విటీ షేర్ కి ఈ 10% ఎఫెక్ట్. లిస్టెడ్ సెక్యూరిటీకి, సెక్యూరిటీ అంటున్నాడు అంటే ఆ షేర్ కాదు, ఇంకా వేరేటి కూడా వస్తున్నాయి కదా, అవి అన్నిటికీ 10% వితౌట్ బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఆర్ 20% విత్ ద బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్, విచ్ ఎవర్ ఈస్ మోర్ ఫేవరబుల్ టు ద అసెసీ. నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నాను. నువ్వు 10% వితౌట్ ఇండెక్సేషన్ ఒకసారి చేయి, 20% విత్ ఇండెక్సేషన్ ఒకసారి చేయి, రెండిట్లో నీకు ఏది బెటర్ అనుకుంటున్నావు దానిపైన నువ్వు ట్యాక్స్ కట్ట అంటున్నాడు. దీని తర్వాత ఇంకొకటి లాస్ట్ కి అదర్స్ అని ఉంటుంది, అదర్స్ మొత్తం 20% లో పడుతుంది. ఓకే, సో ఇది చాలా ఎలాబరేటెడ్ గా చెప్పాను. హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో, ఇక్కడ. సో ఆ డౌట్లు మీకు రాకూడదు అని ఇలా చెప్పాను. ఇప్పుడు మనం కొన్ని ఇల్లుస్ట్రేషన్స్ చేద్దాం. ఇట్స్ అ కన్ఫ్యూజింగ్ థింగ్, ఐ అగ్రీ, బట్ దీని చార్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఒక 2-3 సార్లు మీరు ఓన్ గా మీ బుక్ లో నుంచి రాస్తే, చూస్తూ అయినా చూడకుండా అయినా మీకు బ్రెయిన్ లో ఫిట్ అయిపోతుంది, లైక్ ఏది లిస్టెడ్ ఏది అన్లిస్టెడ్, దేనికి ఏ రేట్ పడుతుంది అనేది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ అదర్ డిస్కషన్స్, ఇది ఎగ్జాస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ అండ్ సమ్స్ లో చెప్తాను. అండ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా మనం కొన్ని ఇల్లుస్ట్రేషన్స్ చెప్తాను, నేను ప్రామిస్ చేస్తాను కదా కొన్ని ఇల్లుస్ట్రేషన్స్ సాల్వ్ చేద్దామని. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లాస్ట్ లో చూద్దాం, లైక్ ఇఫ్ వీ హ్యావ్ టైం. కమ్ టు ఇల్లుస్ట్రేషన్ 2. ఇల్లుస్ట్రేషన్స్ చిన్నగా అనిపించవచ్చు, కానీ స్టార్టింగ్ లో ఇల్లుస్ట్రేషన్స్ చిన్న సైజ్ లో ఉన్నాయి. అందులో ఉన్న అండర్స్టాండింగ్ తోటి రాబోయే ఇల్లుస్ట్రేషన్స్ పెద్దగా ఉంటాయి. ఐ విల్ రీడ్, ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. 4.376 is a page number. A is the owner of a car on 1st April 2019. He starts a business of purchase and sale of motor cars. He treats the above car as a part of the stock in trade of his new business. He sells the same on 31st March 2020 and gets a profit of 1 lakh. Discuss the
ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్. ఆన్సర్ కిందనే ఉంది, ఆన్సర్ చెప్పడం కాదు, మనం ఒకసారి ప్రొవిజన్ కూడా వెళ్దాం. ప్రొవిజన్ ఏమంటుంది, మనము క్యాపిటల్ గెయిన్ చాప్టర్ చేసేటప్పుడు మనకు 2 వర్డ్స్ లో పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకటి వాట్ యు మీన్ బై క్యాపిటల్ అసెట్ అండ్ అనదర్ ఇస్ వాట్ యు మీన్ బై ట్రాన్స్ఫర్. ఈ 2 వర్డ్స్ మీకు అర్థమయ్యాయంటే క్యాపిటల్ గెయిన్ చాప్టర్ లో మీకు చాలా పట్టు వచ్చేసినట్టే. సో కమింగ్ టు దిస్ పాయింట్, నా దగ్గర ఒక కార్ ఉంది. నేనేం చేశానంటే ఆ కార్ని ఒక 1 or 2 years వాడుకున్న తర్వాత ఒక కార్ని డీల్ చేసే బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. అంటే నా పర్సనల్ కార్ని నేను స్టాక్ ఇన్ ట్రేడ్గా ట్రీట్ చేసి దాన్ని అమ్ముకున్నాను. అమ్మడం వల్ల నాకు ఒక 1 lakh rupees ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ని నేను క్యాపిటల్ గెయిన్లో చూపిస్తాను అంటే ఈ సెక్షన్ క్లియర్గా చెప్తుంది, క్యాపిటల్ అసెట్ డస్ నాట్ ఇంక్లూడ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అని. అంటే పర్సనల్గా వాడే ఏదైనా నా క్యాపిటల్ గెయిన్స్లోకి రాదు అని. ఇది మాకు క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఎక్స్ కన్వర్ట్స్ ఈజ్ క్యాపిటల్ అసెట్ అక్వైర్డ్ ఆన్ June 10, 2003 for 60,000 into stock in trade on March 10, 2019. The fair market value on the date of the above conversion was 5,50,000. He subsequently sells the stock in trade to converted for 6 lakhs on June 10, 2019. Discuss the year of చార్జబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. ఈ ప్రాబ్లం మనకు ఇంకా ముందు కూడా వస్తుంది. ప్రస్తుతానికి క్వశ్చన్ అర్థం చేసుకుందాం. సో ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే సగం ఆన్సర్ ఉంటుంది. నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఒక క్యాపిటల్ అసెట్ ఉంది. నేను దాన్ని 10th June 2003కి అక్వైర్ చేశాను. 10th June 2003కి ఒక ల్యాండ్ ఆర్ ఒక ప్రాపర్టీని అక్వైర్ చేశాను. ఎంతకు అక్వైర్ చేశాను? 60,000కి అక్వైర్ చేశాను. అండ్ కన్వర్ట్స్ ద సేమ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ఆన్ March 10, 2019. 10th March 2009 రోజున నేను దీన్ని క్యాపిటల్ అసెట్ని కాస్త స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ల్యాండ్ ఉంది, కొంటప్పుడు అది నాకు క్యాపిటల్ అసెట్. కొన్ని రోజుల తర్వాత నేను ల్యాండ్ని డీల్ చేసే బిజినెస్లోకి వెళ్తున్నాను కాబట్టి కన్వర్ట్ చేశాను. సో నేను కన్వర్ట్ చేసేటప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది అంటే, ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇస్ 5,50,000. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఆన్సర్ ఎస్ ఆర్ నో, ఈ ఆన్సరా, ఇదే ఆన్సర్, అదే ఆన్సర్ చెప్పడంలో మనకు మార్క్స్ రావు. ఇన్కమ్ ట్యాక్స్ చాప్టర్ సబ్జెక్ట్ ఎలాంటిదంటే, ఆన్సర్ రాసేటప్పుడు ప్రొవిజన్ని డిస్కస్ చేస్తూ కేస్ కోసం మాట్లాడుతూ మనం ఆన్సర్ ఇచ్చి ఒక కంక్లూజన్ ఇస్తేనే మార్క్స్ వస్తాయి. ఓకే, సో నేను ఇక్కడ ఎందుకు ఎలాబరేట్ చేస్తున్నాను అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ఎగ్జామ్లో రాయాలనుకున్న క్లియర్గా రాయండి. ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ నేను ఇంత పెట్టి కొన్నాను, ఈ రోజు కొన్నాను, అండ్ దెన్ ఈ రోజుకు నేను నా క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తాను. ఏ రోజు అయితే కన్వర్ట్ చేస్తానో ఆ రోజు 5,50,000 రూపీస్ ఉంది. దాని తర్వాత June ఏ రోజు June 10, 2019 నేను దీన్ని 6 lakhsకి అమ్మాను. 6 lakhsకి అమ్మాను. సో ఏ ఇయర్లో ఛార్జ్ చేయాలని చెప్పాడు. సో 2 మార్క్స్కి రావచ్చు, 3 మార్క్స్కి రావచ్చు. చాలా చిన్న క్వశ్చన్. కాకపోతే మీరు రాసేటప్పుడు సింపుల్గా ప్రీవియస్ ఇయర్ దీని మధ్యలో అని చెప్పి అట్లా రాయకుండా, ఇది అక్విజిషన్, ఇది కన్వర్షన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ నీ క్యాపిటల్ అసెట్ అంటే ఈ మధ్య కాలంలో మనం దాన్ని క్యాపిటల్ అసెట్ అనొచ్చు. అంతే కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ల్యాండ్ కొన్నాను, ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాను అంటే కన్వర్ట్ చేసేంత వరకు నా క్యాపిటల్ అసెట్. కన్వర్ట్ చేసినాక అది నా స్టాక్ ఇన్ ట్రేడ్ అయిపోయింది. సో ఈ మధ్య కాలంలో వచ్చే ఇన్కమ్ని నేను బిజినెస్ ఇన్కమ్గా చూపించుకోవాలి. ఇక్కడ వచ్చిన ఇన్కమ్ని నేను క్యాపిటల్ గెయిన్ చాప్టర్ కింద చూపించుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను కన్వర్ట్ అయిపోయినప్పుడు నేను ఏం చేస్తాను, ఈ రోజే నేను క్యాపిటల్ అసెట్ ట్యాక్స్ కట్టాలి. కానీ అసెసెస్ ఏమంటారు, బాబు నా దగ్గర క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తాను తప్ప నేను కస్టమర్కి అమ్మలేదు, నాకు డబ్బులు రాలేదు. సో ఇప్పుడు నాకు ఈ 5,50,000ని నువ్వు సేల్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేస్తా అంటే చెయ్యి కరెక్టే, కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఈ కన్వర్టెడ్ అసెట్ని ఏ ఇయర్లో అయితే అమ్ముతున్నానో అదే ఇయర్లో నేను ట్యాక్స్ కడతా అంటాడు. అంటే మన ప్రొవిజన్ని వాడాలంటే, ఇన్ ఎ కేస్ వేర్ యూ హ్యావ్ కన్వర్టెడ్ యువర్ క్యాపిటల్ అసెట్ ఇంటూ ఎ స్టాక్ ఇన్ ట్రేడ్, the year of chargeability will be the year in which the ultimate asset has been sold. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించండి, నేను ఇక్కడ జస్ట్ కన్వర్ట్ చేశాను, నాకు ₹1 రాలేదు, ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టమంటే ఏడ కడతాను, కట్టలేను. దీన్ని నేను ఎప్పుడైతే మార్కెట్లో అమ్ముతున్నానో ఆ రోజున
నేను బిజినెస్ ఇన్కమ్కి ట్యాక్స్ కడతాను, క్యాపిటల్ గెయిన్ని కూడా ట్యాక్స్ కడతాను, రెండింటి కలిపి ట్యాక్స్ కడతాను. ఓకే, సో అది ప్రొవిజన్. బైబ్యాక్ది కూడా కొంచెం ట్రిక్కీ పాయింట్, ఇది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. 46A ఇది ఏమంటుందంటే, సపోజ్ ఇది మన స్పెసిఫైడ్ సెక్యూరిటీ అనుకుందాం, అంటే కొన్ని సెక్యూరిటీస్ వాళ్ళు స్పెసిఫై చేశారు, స్పెసిఫైడ్ సెక్యూరిటీ అనుకుందాం, లేదంటే ఏదైనా ఈక్విటీ షేర్ అనుకుందాం. వీళ్ళు ఏం చెప్పారంటే స్పెసిఫైడ్ సెక్యూరిటీ, వాళ్ళు చెప్పిన కొన్ని సెక్యూరిటీస్ అయితే ఇక్కడ ABC లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నేను కొంటప్పుడు నేను పర్చేజ్ చేసేటప్పుడు ఒక షేర్ని 100 రూపీస్కి పర్చేజ్ చేస్తాను నేను సంపత్ని. ఆ కంపెనీ వాళ్ళు ఒక షేర్ అమ్ముతా అన్నారు, ఇష్యూ చేస్తా అన్నారు. నేను 100 రూపాయలు పెట్టి షేర్ కొన్నాను. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఏమైందో వాళ్ళు ఏమన్నారంటే, సంపత్ నీ షేర్ నేనే కొనేసుకుంటా అంటున్నారు. అంటే దట్ ఈస్ కాల్డ్ బైబ్యాక్ కదా. నా షేర్ని వాళ్ళు కొనేసా అనుకుంటున్నాను, కంపెనీ కొనాలనుకుంటుంది, నేనేం బయట మార్కెట్లో అమ్ముకోవాలనుకోవట్లేదు. సో నేను ఆ షేర్ని వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 120 రూపీస్ ఇస్తా అంటున్నారు. అంటే దే ఆర్ బయింగ్ బ్యాక్ ద షేర్ ఎట్ 120. సో ఇప్పుడు దీనికి ట్యాక్స్ మాట్లాడాను సార్, ట్యాక్స్ అకౌంటింగ్ కాదంటే, ట్యాక్స్లో ఏమంటుందంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ కన్సిడరేషన్ అండ్ ద కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ దట్ విల్ బి మై క్యాపిటల్ గెయిన్. అంటే ఈ 120 మైనస్ 100 ఏదైతే ఉందో దాన్ని 20 రూపీస్ నేను క్యాపిటల్ గెయిన్ అనుకుంటాను. ఐ విల్ బి ట్రీటింగ్ అండర్ సెక్షన్ 48 ఓన్లీ. సార్ మళ్ళీ 48 వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ఈ సెషన్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఒక ఫార్మాట్ ఏడుస్తుందని. ఆ ఫార్మాట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సేల్ కన్సిడరేషన్ నాకు 120, నేను కొన్నది 100 రూపీస్, 100 రిమైనింగ్ 20 రూపీస్ పైన నేను ట్యాక్స్ కడతాను. సో నేను కడతాను అంటున్నా అంటే ఎవరు కడుతున్నారు? షేర్ హోల్డరే కడుతున్నాడు కదా. షేర్ హోల్డర్ ఓన్లీ లయబుల్, అంటే నేనే కట్టేస్తున్నాను. అంటే కంపెనీ కడుతుందా? నో, కంపెనీ కట్టదు. కంపెనీ ఎందుకు కట్టదు? నేను కట్టాను కదా ఆల్రెడీ అని వాళ్ళు కట్టదు. సో దీని తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. ఆ అమెండ్మెంట్స్ తర్వాత ఏమొచ్చిందంటే, ఈ ఈక్విటీ షేర్ ఏదైతే ఉందో, ఓకే, ఈజ్ యూజింగ్ షేర్, నాట్ ఈవెన్ ఈక్విటీ, ఎనీ షేర్. ఓకే, ఎనీ షేర్ వెదర్ లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్. సో ఎనీ షేర్, ఈ కంపెనీకి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ థింగ్ ఏబీసీ లిమిటెడ్ ఉంది కదా, ఇప్పుడు మనం XYZ లిమిటెడ్ తీసుకుందాం. ఇది డొమెస్టిక్ కంపెనీ, ఇండియాలో ఉన్న కంపెనీ. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, ఇట్స్ నాట్ ఎ స్పెసిఫైడ్ సెక్యూరిటీ, ఇట్ ఈస్ ఎ షేర్, ఇట్ కుడ్ బి లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్. సో వీళ్ళు ఏమంటారంటే, ఇఫ్ ఎనీ షేర్ ఈజ్ బాట్ బై డొమెస్టిక్ కంపెనీ, ట్యాక్స్ కట్టాల్సింది నేను కాదు, వీళ్ళే కట్టాలి. ఓకే, 20%, 20 10 అనుకుంటా, గెస్ 20% ప్లస్ 12% సర్చార్జ్ ప్లస్ 4% సెస్. ఓకే, $23.296. Yes, I'll repeat my point. ఒక డొమెస్టిక్ కంపెనీ వాళ్ళ షేర్స్ని వాళ్ళే కొనుక్కున్నప్పుడు అది బైబ్యాక్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్. ఇప్పుడు ఎవరు కడుతున్నారు? కంపెనీ కడుతుంది. ఎస్, కంపెనీయే కట్టాలి. ఎంత కట్టాలి? 20% ఆ బైబ్యాక్ రేటు ప్లస్ 12% సర్చార్జు, 4% సెస్, మొత్తం కలుపుకొని 23.296 కంపెనీయే కట్టేస్తుంది. సో ఆల్రెడీ కంపెనీ కట్టినప్పుడు యాజ్ ఎ షేర్ హోల్డర్,
యాజ్ ఎ షేర్ హోల్డర్ నేను మళ్ళీ ట్యాక్స్ కట్టాలా అంటే నో, నేను మళ్ళీ ట్యాక్స్ కట్టను. ఎందుకు అంటే సెక్షన్ 1034A అనే ఒక సెక్షన్ క్లియర్గా ఎగ్జామ్షన్ ఇచ్చేస్తుంది. లాజికల్గా ఆలోచించండి, కంపెనీ ఆల్రెడీ ఇంత కట్టేస్తుంది కదా, మళ్ళీ నేను ఎందుకు కట్టాలి? నేను కట్టను. ఈ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్లో నేనే కడతాను, ఎందుకంటే అమెండ్మెంట్ కన్నా ముందు నేనే కడతాను కాబట్టి కంపెనీ కట్టదు. సో దీనిపైన ఒక క్వశ్చన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇల్లుస్ట్రేషన్ 4కి రండి. ఐ విల్ రీడ్ ద క్వశ్చన్ అండ్ ఐ విల్ అప్లై ద ప్రొవిజన్ ఆల్సో. M held 2000 shares in ABC Limited. ఇక్కడ ఒక ABC లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో M అనే అతను, మిస్టర్ M, ఒక పర్సన్ 2000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు. 2000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు. నేనే M అనుకుందాం. ఈ కంపెనీలో 2000 షేర్స్ నేను హోల్డ్ చేస్తున్నాను. ఎందుకు సార్ అంత చెప్తున్నారంటే క్వశ్చన్ అలా ఇంటర్ప్రిట్ చేయడం నేర్చుకోండి. ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ని మీరు ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి. The company amalgamated with another company during the previous year ending 31st March 2020. సో ఈ కంపెనీ ఉందా? ఈ కంపెనీ నాకు తెలియదు, నేను జస్ట్ ఏదో వెళ్ళి కంపెనీలో కొన్నాను. వాడికి ఏదో తల తిక్కి దీని ఇంకేదో కంపెనీతో XYZ అనే కంపెనీతోటి అమాల్గమేట్ అయిపోయాడు. మనకి అమాల్గమేషన్ చాప్టర్ ఉంది కదా, అలా వీళ్ళు అమాల్గమేట్ అయిపోయాడు. నేను కొన్న కంపెనీ ABC, ఈ కంపెనీ కాస్త ఈ కంపెనీలోకి వచ్చేసి చేరిపోయింది. M was allotted 1000 shares in the new company. సో ఇది కొత్త కంపెనీ కదా, ఈ కొత్త కంపెనీ ఏం చేసిందంటే ఇతనికి, బాబు నువ్వు ఆల్రెడీ నేను ఒక కంపెనీని కొంటున్నాను, ఆ కంపెనీలో నీకు 2000 షేర్స్ ఉన్నందుకు నా కంపెనీ బాగా డబ్బులున్న కంపెనీ, సో నేను నీకు ఒక 1000 షేర్స్ ఇస్తా అంటుంది. సో 1000 షేర్స్ ఇస్తా అన్నప్పుడు ఈ మిస్టర్ ఎమ్ని మనం వెళ్ళేసి ట్యాక్స్ అడగొచ్చా? కామన్ సెన్స్గా ఫస్ట్ ఆలోచించండి, తర్వాత లా కూడా ఆలోచించండి. కామన్ సెన్స్గా ఆలోచిస్తే ఇప్పుడు మీరే అనుకుందాం, ఈ కంపెనీలో మీరు 2000 షేర్లు కొన్నారు ఎంతో అంత డబ్బులు పెట్టి. ఈ కంపెనీ కాస్తావో ఈ కంపెనీలో చేరింది. ఈ కంపెనీ వాడు ఏమన్నాడు, నీకు 2000 షేర్స్ ఉన్నాయి కదా, నేను నా కంపెనీ పెద్ద కంపెనీ, నెట్వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి నీకు 1000 షేర్స్ ఇస్తా అంటుంది. మీకు ఏమైనా డబ్బులు వచ్చాయా? ఎవడిని నేను అమాల్గమేట్గా అమ్మన్నది? మీరు అమాల్గమేట్ అయ్యి నిన్న ట్యాక్స్ కట్టిస్తారని అంటారు కదా, ఆబ్వియస్లీ. కాబట్టి ఈ సెక్షన్ 47లో ఆ సెక్షన్ ఎలాబొరేటెడ్గా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ నాట్ రిగార్డెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్, అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ని మనం ట్రాన్స్ఫరే అనుకోము. అంటే గిఫ్ట్ ఇవ్వడము, HF పార్ట్ అవ్వడము, వీళ్ళు రాసి ఇవ్వడము, అమాల్గమేటెడ్ కంపెనీ అమాల్గమేటింగ్కి ఇవ్వడము, ఇలాంటి కొన్ని తలతిక్కలు ఉంటాయి. అలా జరిగినప్పుడు దాన్ని మేము ట్రాన్స్ఫరే అనుకోము అంటాము. అంటే ఈ క్యాపిటల్ గెయిన్ చాప్టర్ నేను ఇందాక చెప్పానా, మీకు ట్రాన్స్ఫర్ అనే మీనింగ్ క్లియర్గా అర్థం కావాలి, క్యాపిటల్ అసెట్ అనే మీనింగ్ క్లియర్గా అర్థం కావాలి. ఈ రెండు క్యూములేటివ్గా సక్సెస్ అవుతేనే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. సో వీళ్ళకి ఎగ్జామ్షన్ ఎవరు ఇస్తున్నారు అంటే, ఐ మీన్ లైక్ రిలాక్సేషన్ ఎవరు ఇస్తున్నారంటే సెక్షన్ 47 వచ్చేసి అంటుంది ఇది ట్రాన్స్ఫరే కాదు. ఎందుకు ట్రాన్స్ఫర్ కాదు? ఈ అమాల్గమేట్, ఈ కంపెనీ కాస్త ఇక్కడ అమాల్గమేట్ అని అయిపోయింది, ఇది ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. అంటే ఏ కంపెనీగా నువ్వు ఏర్పడుతున్నావో, ఇది ఫారెన్ కంపెనీ అయి ఉండొచ్చు, కానీ ఆ ఫారెన్ కంపెనీ కాస్త ఇండియన్ కంపెనీగా అయ్యింది అంటే నీకు ఏ కంపెనీలో షేర్స్ దొరుకుతున్నాయి ఆ కంపెనీ ఇండియన్ కంపెనీ అయిపోతే ది ట్రాన్సాక్షన్ విల్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్. దీన్ని మనం ట్రాన్స్ఫర్గా పరిగణలోకి తీసుకోము. కాబట్టి అది ఈ టెస్ట్ ఫెయిల్ అవుతున్నాడు. ట్రాన్స్ఫర్ అనేది కానప్పుడు ఇంకా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇల్లుస్ట్రేషన్ 5 కొద్దాం. మిస్టర్ ఏ పర్చేస్డ్ గోల్డ్ in 1970 for 25,000 rupees. In the previous year 1920 he gifted it to his son at the time of marriage
ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ గిఫ్ట్ వాజ్ 1,00,000 రూపీస్. ఇందాక నేను చెప్పాను సెక్షన్ 47 అనేది కొంతమందిని రక్షిస్తుంది. ఎవరిని రక్షిస్తుంది అంటే ఆ సెక్షన్ మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైతే పెద్ద లిస్టే ఉంటుంది. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఒకరు ఇంకొకరికి గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు నాకు మా మదర్ గిఫ్ట్ ఇచ్చారు, లేదా కూడా నేను ఇంకో గిఫ్ట్ ఇచ్చాను. సో అక్కడ ఎక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది, అక్కడ ఫైనాన్షియల్ ఒక కమర్షియల్ వాల్యూ ఎక్కడ జరగలేదు కదా. సో గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది ట్రాన్స్ఫర్గా అనుకోము, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడదు అని, అంటే దీనిపైన కూడా ట్యాక్స్ పడదు. ఏ హౌస్ properties purchased by a Hindu undivided family in 1945 for 20,000 rupees. It is given to one of the family members in the previous year 1920 at the time of partition of the family. సో ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఒక పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయికి లైక్ అది విడిపోవాలి కదా, లైక్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళు పార్టిషన్ అయ్యారు, అంటే ముక్కలు అయ్యారు, వీళ్ళకి ఒక ఫ్యామిలీ వీళ్ళకి ఒక ఫ్యామిలీ అంటే. అలా పార్టిషన్ అయ్యేటప్పుడు ఆ ల్యాండ్లో కొంచెం ల్యాండ్ని ఒక కొడుకుకి ఇచ్చారు. సో అలా ఇవ్వడాన్ని మీరు ట్రాన్స్ఫర్ అంటారా అంటే అనరు. అగైన్ సెక్షన్ 47 మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ సెక్షన్ ఏమంటుందంటే హెచ్యుఎఫ్ పార్షల్గా కానీ ఫుల్గా కానీ పార్టిషన్ అవుతుంది, ముక్కలు అవుతున్నప్పుడు అది మేము ట్రాన్స్ఫర్ అనుకోము, దానిపైన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడదు అని అంటుంది. ఇంకొకటి, మిస్టర్ బి పర్చేజ్డ్ 50 కన్వర్టబుల్ డెబెంచర్స్ ఫర్ 40,000 రూపీస్ ఇన్ 1995 విచ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ 500 షేర్స్. నేను ఒక ఇయర్లో అంటే 1990లో ఒక కంపెనీలో వెళ్ళి 100 డిబెంచర్స్ కొన్నాను. వాడు 2020లో ఏం చేస్తాడు, ఈ 100 డిబెంచర్స్ని కాస్త షేర్స్గా కన్వర్ట్ చేస్తా అంటున్నాడు. నాకేం పోయేది, నేను నీ కంపెనీలో డిబెంచర్స్ కొన్నాను, కొన్ని రోజుల తర్వాత దాన్ని షేర్స్ కన్వర్ట్ చేసావు, నాకు నా డబ్బులు వచ్చాయా, నేను నమ్ముకున్నానా, ఏం అమ్ముకోలేదు కదా. సో కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ షేర్స్ ఈజ్ ఆల్సో నాట్ రిగార్డెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. సార్ ఇంత సింపుల్గా ఉన్నాయంటే కొన్ని క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి, అన్నిటిని మనము అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇల్లుస్ట్రేషన్ 6 కొద్దాం. Mr. Abhishek, a senior citizen, mortgaged his residential house with a bank under a notified reverse mortgage scheme. He was getting a loan from the bank, a monthly installment. Mr. Abhishek did not repay the loan on maturity and hence gave possession of the house to the bank to discharge his loan. How will the treatment of long-term capital gain on such a reverse charge mortgage transaction will happen? Okay, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ మిస్టర్ ఎక్స్ అని అతను ఉన్నాడు. దీని ఆన్సర్ ఈజీ, బట్ ఆన్సర్కి వెళ్ళకండి. నేను ఎలా డిస్కస్ చేస్తున్నానో అదే డిస్కషన్ని మీరు బుక్లో మీ ఎగ్జామినేషన్ హాల్లో నీట్గా సెంటెన్స్ వైజ్గా పారా వైజ్గా రాసి మీరు కంక్లూజన్ ఇస్తేనే మీకు 5కి 3.5 4 వస్తాయి. ఇప్పుడు ఇది నో ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ అన్నారంటే 5కి ½ మార్క్ వస్తుంది. ఓకే, సో కేస్ని యూజ్ చేస్తూ లాని ఇంటర్ప్రిట్ చేస్తూ కంక్లూజన్కి రావాలి. అది ఆ స్కిల్ మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలాగే జస్ట్ మీరు పెన్ను పైన పెట్టండి. మిస్టర్ ఎక్స్ అనే అతను ఒక సీనియర్ సిటిజన్. ఓకే, అతను టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక 65 సంవత్సరాలు ఉన్నాడు. అతను రిటైర్మెంట్ అయిపోయింది, అతని దగ్గర డబ్బులు ఏం లేవు, ₹1 లేదు. ఓకే, వాళ్ళ కొడుకులు అతని మాట వినట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, నీ బతుకు నువ్వు బతుకుపో అంటున్నారు. సో అతను ఇప్పుడు అంత ఏజ్లో ఎక్కడ వెళ్ళి వర్క్ చేయలేడు, బాడీ సహకరించదు, కొత్త జాబులు రావు, సినిమాలలో చెప్పినట్టుగా ఏదో చేసేటంత కాదు, మేబీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. కాకపోతే అతను 25 ఇయర్స్లో ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశాడో, ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడగట్టుకొని ఒక ఇల్లుని కొనుక్కోగలిగాడు, ఒక హౌస్ కొనుక్కోగలిగాడు. దాని వాల్యూ 1 crore ఉంది. ఇప్పుడు అతని పరిస్థితి చెప్పండి. 65 ఇయర్స్ ఉన్నాడు, ఒక పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంట్లో అలా కొడుకే ఉంటున్నాడు, అతనికి ₹1 ఇవ్వట్లేదు. ఓకే, ఏమనంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటున్నాడు. దుర్భరమైన పరిస్థితి కదా, ఇది చెప్పుకోవడానికి ఇంత చండాలంగా ఉన్న ప్రాక్టికల్ కూడా అలాగే జరుగుతుంటుంది. ఓకే, సో ఇంత పెద్ద వాల్యూ ఉన్నప్పుడు అతని మెడికల్ ఎక్స్పెండిచర్కి, వైఫ్కి, లేదంటే అతని సంతోషాలకి ఎలాంటి డబ్బులు రావట్లేదప్పుడు అతను చాలా దీనమైన పరిస్థితి కదా. సో ఇలాంటి పరిస్థితి ఇండియాలో పెరిగిపోతుంది అని ఆలోచించి మన పి చిదంబరం ఆ టైంలో ఫైనాన్స్ మినిస్టర్ ఒక యాక్ట్లో ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇది హౌస్ ఉంది కదా, హౌస్ అమ్ముతా అంటే కొడుకు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? ఇల్లు నాదే, నీకు కావాల్సిన ఇస్తా అంటాడు చెప్పుకోవడానికి, కానీ ఇవ్వడు. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ హౌస్ని బ్యాంక్ దగ్గర మార్టిగేజ్గా పెట్టేస్తాడు, అంటే పేపర్లో రాసి ఇచ్చేస్తాడు. బ్యాంక్ నా ఇల్లు నువ్వు పెట్టుకో అంటే దస్తావేజులు, డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకో,
నాకు పర్ మంత్ ఒక 50,000 ఖర్చు అవసరం ఉంది, నాకు పర్ మంత్ నేను బతికున్నంత వరకు నాకు నెలకు 50,000 నాకు ఇస్తూరా, ఈ మంత్ నెక్స్ట్ మంత్ వాళ్ళ. అయితే జనరల్గా మనం బ్యాంకుకి లోన్ వెళ్తే ఎలా ఉంటుంది, మనకు లోన్ ఇవ్వాలి అంటే వాళ్ళు అడుగుతారు, బాబు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎంప్లాయ్మెంట్లో ఉన్నావా రీపే చేయడానికి, లేదంటే బిజినెస్ చేస్తున్నావా అని. ఇతనేమంటాడు, నేను ఏ పరిస్థితుల్లో లేను, నాకు జస్ట్ ఇస్తూ పో, నేను బతికినంత కాలం నాకు ఇస్తూ పో, ఎప్పుడైతే నేను చనిపోతానో, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక 20 ఇన్స్టాల్మెంట్స్ అతను తీసుకున్నాడు అనుకుందాం, ఓకే, 10 లక్షలు, 1 lakh, 10 lakh రూపీస్ అంతే వస్తుందా మనకు మ్యాథమెటిక్స్ అది, 10, 100,000, సో 10 lakh ప్లస్ ఒక ఇంట్రెస్ట్ ఒక 2 lakhs వేసుకుందాం, 12 lakh రూపీస్ ఇతనే బాకీ ఉన్నాడు. ఐ రిపీట్, ఎవ్రీ మంత్ అతను కొంచెం డబ్బులు తీసుకుంటున్నాడు, దానిపైన ఇంట్రెస్ట్ పడతా ఉంది. ఒక రోజు తను చనిపోయాడు, ఓకే. సో చనిపోయినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళ కొడుకు దగ్గరకు వస్తారు, సన్ దగ్గరకు వచ్చేసేసి, మీ ఫాదర్ మా దగ్గర నుంచి ఇంత అమౌంట్ తీసుకున్నాడు, మీ ఇంటిని మార్టిగేజ్గా పెట్టి తీసుకున్నాడు, ఈ ఇంటిని అమ్ముకునే రైట్ నాకు లేదు, నీదే రైట్, కాకపోతే నేను 12 lakhs లోన్ ఇచ్చాను ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్, నువ్వు 12 lakhs కడతావా, కడితే మీ ఫాదర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు కట్టే పరిస్థితులు లేవా, ఈ ఇంటిని నేను బయట వేలంపాటలో అమ్మేసుకుంటాను, ఆ వచ్చిన అమౌంట్లో నేను 12 lakhs నేను తీసుకొని రిమైనింగ్ అమౌంట్ నేను నీకు ఇచ్చేస్తాను, ఒక కొడుకుగా నీ అర్హత అది, కానీ 12 lakhs తీసుకోవాల్సిన అవసరం నాకు ఉంది అని చెప్పేసి. ఎంత కాంటెక్స్ట్ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఎందుకు అంటే ఎప్పుడైతే ఇతను మిస్టర్ ఎక్స్ అనే సీనియర్ సిటిజను అతను హౌస్ ప్రాపర్టీని బ్యాంకుగా ఇస్తాడో, ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. ఫస్ట్ మన సెక్షన్ పాయింట్ మాట్లాడుకోవాలంటే, ఈ సెక్షన్ 47 ప్రకారము అదేదో ఉంటుంది, 14 ఏదో ఉంటుంది, 16, సెక్షన్ 47 వరకు రాసిన చాలు. ఈ సెక్షన్ 47 ప్రకారము ఈ సీనియర్ సిటిజను మార్టిగేజ్ కోసము రివర్స్ మార్టిగేజ్ అంటారు. రివర్స్ మార్టిగేజ్ అని ఎందుకంటున్నాడు, జనరల్గా డబ్బులు ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలి కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాయి, ఓకే. సో రివర్స్ మార్టిగేజ్లో ఈ ప్రాపర్టీ ఈ సీనియర్ సిటిజన్ బ్యాంకుకి ఎప్పుడైతే ఇస్తున్నాడో, ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్ఫర్, ఫస్ట్ థింగ్. ఇప్పుడు బ్యాంకు ఎవ్రీ మంత్ అతనికి 50,000 రూపీస్ ఇస్తుందా, ఆ అమౌంట్ ఇతనికి ట్యాక్సబుల్ కట్టాలా అంటే అది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, దట్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్ట్ అని మనకు అంటుంది. సెక్షన్ 1043 ఏదో ఉంటుంది, ఐ గెస్, ఎస్, ఓకే. సో సెక్షన్స్ పైన అంత ఫోకస్ చేయకండి, 4 సార్లు చెప్తే గుర్తుంటుంది, గుర్తులేకపోయినా పర్లేదు, బట్ కాంటెక్స్ట్ని క్లియర్గా రాస్తే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. సెక్షన్ రాస్తే బెటర్, బట్ రాకపోయినా కానీ వేరే మ్యాటర్ కరెక్ట్గా రాయండి. సో ఈ క్వశ్చన్ మొత్తంలో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరంటే, ఆ సీనియర్ సిటిజన్ తన ఆస్తిని బ్యాంకుకి ఇస్తున్నప్పుడు ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్ఫర్, ఆ బ్యాంకు ఈఎంఐ ఇతనికి ఏదైతే ఇస్తుందో, ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఇస్తుందో, ఆ లోన్ అమౌంట్ని ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్, సో ఇట్స్ ఆల్సో ఎగ్జెంప్ట్. అలా మనం ముందుకు వెళ్తూ పోతే ఇంకేం క్వశ్చన్ లేవా? ఇల్లుస్ట్రేషన్ 8కి రండి ఒకసారి. ఇల్లుస్ట్రేషన్ 8కి వచ్చినప్పుడు మీకు అక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ నేను బోర్డు పైన సాల్వ్ చేస్తాను. మిస్టర్ ఏ కన్వర్ట్స్ హిస్ క్యాపిటల్ అసెట్ అక్వైర్డ్ ఆన్ అమౌంట్ ఫర్ 50,000 రూపీస్ ఇన్ జూన్ 2003. ఇందాక చెప్పిన సమయం వల్ల వచ్చింది. అతను 50,000కి ఒక అసెట్ని అక్వైర్ చేశాడు. ఎప్పుడు అక్వైర్ చేశాడు? జూన్ 2003లో అక్వైర్ చేశాడు. అండ్ కన్వర్టెడ్ ఇన్ టు ద స్టాక్ ఇన్ ట్రేడ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2016. అంటే ఇక్కడ కన్వర్ట్ చేశాడు అంటే తన ఉన్న ప్రాపర్టీని స్టాక్, ఇప్పటివరకు ఉన్నది క్యాపిటల్ అసెట్, దాన్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తున్నాడు. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే వాళ్ళ బిజినెస్లోకి వాడుకోవడానికి కన్వర్ట్ చేస్తున్నాడు. అప్పుడు తన ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అంటే, ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్జన్ ఈజ్ 4,50,000. ఈ అమౌంట్ ఉంది.
ద స్టాక్ ఇన్ ట్రేడ్ వాజ్ సోల్డ్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 6,50,000. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ని కాస్త ముందు రోజులో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి సేల్ చేశాడు. ఎంతకు అమ్మాడు అంటే 6,50,000 రూపీస్కి అమ్మాడు. ఓకే, సో క్వశ్చన్ని ఇంత బాగా ఇంటర్ప్రిట్ చేసే స్కిల్ని మీరు తెచ్చుకోవాలి. రాబోయే రోజులలో సీఏ ఫైనల్కి వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడంలోనే మీ స్కిల్ ఉంటుంది, ఆన్సర్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో 6,50,000 రూపీస్కి ఇది అమ్మేశాడు. ఎప్పుడు అమ్మాడు అంటే సెప్టెంబర్ 2019కి అమ్మాడు. ఇది కన్వర్షన్ చేసింది ఎప్పుడు? నవంబర్ 2016. దీనికి కింద కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ కూడా ఇచ్చేశాడు. 2003 to 4కి 109, ఇక్కడ 109 CII. 16 to 17 264 ఇచ్చాడు. ఇది 289. మనం నేను అమెండ్మెంట్ ఒక సెషన్ చెప్పాను కదా, అమెండ్మెంట్లో ఉంటుంది ఇది. సో ఇప్పుడు ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అని చెప్పేసి ప్రొవిజన్ని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నంబర్ పైన చూడండి. నా దగ్గర అసెట్ కొన్నది ఇక్కడ కన్వర్ట్ చేస్తాను. కన్వర్ట్ చేసేంత వరకు అది నాకు క్యాపిటల్ అసెటే అవుతుంది. ఇట్ విల్ బికమ్ మై క్యాపిటల్ అసెట్ ఓన్లీ. ఎప్పుడైతే కన్వర్ట్ చేశానో, ఎస్ ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్. ఈజ్ ఇట్ ఎ ట్రాన్స్ఫర్? ఎస్ ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ ఎ కన్వర్షన్. కానీ I will not pay the tax in the year of conversion, but I will pay the tax in the year in which the converted asset is sold. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాపిటల్ అసెటే ఒప్పుకుంటున్నాను, ఇది కన్వర్జనే ఒప్పుకుంటున్నాను, క్యాపిటల్ గెయిన్ పడాలి ఒప్పుకుంటున్నాను, కానీ నేను ఈ ఇయర్లో కట్టను. ఏ ఇయర్లో అయితే నువ్వు సేల్ చేస్తున్నావు ఆ ఇయర్లో కడతాను అంటుంది. ఓకే, సో ఈ మధ్య కాలంలో వచ్చిన మొత్తాన్ని మనం బిజినెస్ ఇన్కమ్గా అనుకుంటాం. సార్ మీరు నంబర్ వైజ్గా చెప్పండి సార్ అంటే, ఇప్పుడు నేను పీజీబీపీ కోసం మాట్లాడుకున్నప్పుడు బీపీ వచ్చేస్తుంది. పీజీబీపీ కోసం మాట్లాడుకున్నప్పుడు నా బిజినెస్ ఇన్కమ్ ఎంత? నేను 6,50,000కి అమ్మాను. సో సేల్ వాల్యూ is 6,50,000 మైనస్ పర్చేజ్. ఇప్పుడు నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు నేను ఈ అసెట్ని కొంటున్నానా? కొనట్లేదు. ఈ అసెట్ని కన్వర్ట్ చేసుకుంటున్నాను కదా. అంటే ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్జన్ ఏదైతే ఫేర్ మార్కెట్ వాల్యూ ఉంటుందో దట్ విల్ బి డీమ్డ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, ఆర్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనకూడదు, పర్చేస్ ప్రైస్. నేను మళ్ళీ చెప్తాను. ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడు ఇది అమ్మిన ధర. కొన్న ధర అంటే ఎక్కడి నుంచి కొనలేదు కదా, నేను నా దగ్గర ఉన్న అసెట్నే కన్వర్ట్ చేశాను కదా. ఈ కన్వర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫేర్ మార్కెట్ వాల్యూ ఉందో అదే నా పర్చేస్ ప్రైస్. అంటే ఈ 4,50,000 నా పర్చేస్ ప్రైస్ అవుతుంది. సో 2 lakhs పైన నేను పీజీబీపీ కింద ఇన్కమ్గా చూయించుకోవాలి. ఇంకొక పాయింట్ కోసం వచ్చినప్పుడు క్యాపిటల్ గెయిన్ చాప్టర్కి వద్దాం. క్యాపిటల్ గెయిన్లో మనకి ఏమంటుంది? సెక్షన్ 48 గుర్తు చేసుకోండి. సేల్ కన్సిడరేషన్ అంటుంది. మన సేల్ కన్సిడరేషన్ ఎంత? ఇక్కడ ఎవరికైనా అమ్మలేదు. డేట్ ఆఫ్ కన్వర్జన్లో ఏదైతే ఫేర్ మార్కెట్ వాల్యూ ఉందో దట్ విల్ బి డీమ్డ్ యాజ్ యువర్ సేల్ కన్సిడరేషన్. అంటే 4,50,000 రూపీస్ని నేను సేల్ కన్సిడరేషన్గా తీసుకుంటాను. సార్ మరి ఇక్కడ మీరు ఇండెక్సేషన్ బెనిఫిట్ వాడరా సార్ అంటే, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంది క్యాపిటల్ అసెట్కి మాత్రమే, నీ బిజినెస్ అసెట్కి కాదు. నీ బిజినెస్ ఇన్కమ్కి ఇండెక్సేషన్ అంటాడు. సో క్యాపిటల్ గెయిన్లో మీకు సేల్ కన్సిడరేషన్ 4,50,000 రూపీస్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. ఇక్కడ మనము ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసుకుంటాను. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనేది తీసుకుంటున్నాను. కొన్నది 2003లో, అమ్మింది ఆర్ కన్వర్ట్ అయింది 2016లో. అంటే 13 years పడుతుందా? 13 years పట్టిందంటే అది లాంగ్ టర్మ్ అవుతుందా? లాంగ్ టర్మ్ అయితే నీకు ఇండెక్సేషన్ రావాలా? ఎస్ రావాలి. ఇండెక్సేషన్ ఎలా చేయాలో నేను ఇందాక చెప్పలేదు, ఎక్కువసారి చూడండి. నేను కొన్నది ఎంతకి? 50,000కి. సో 50,000 మల్టిప్లైడ్ బై CII ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అంటే ఏ ఇయర్లో అయితే నేను ట్రాన్స్ఫర్ చేశానో ఆ ఇయర్లో ఉండే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. నేను ట్రాన్స్ఫర్ చేసింది ఇదే ఇయర్లో కదా, కాబట్టి ఈ ఇయర్లో నాకు ఎంత ఉంది? 264 CI ఉంది కదా. నేను 264 మాత్రమే న్యూమరేటర్లో తీసుకుంటాను. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మీరు బిజినెస్ ఇన్కమ్ని అసెట్ నమ్మింది ఇక్కడ కదా 2019లో కదా, మీకు CI ఉండాల్సిన 289 కదా, మీరు ఎందుకు 264 తీసుకున్నారంటే మన సెక్షన్ క్లియర్గా చెప్తుంది, బాబు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే నీ క్యాపిటల్ అసెట్. సో నీ ఇండెక్సేషన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే రావాలి. ఎస్, నీ దగ్గర డబ్బులు లేదు కాబట్టి నేను ఆగుతున్నాను ఇక్కడ వరకు వస్తాము, అంతే తప్ప దీనిపైన నువ్వు ఇండెక్సేషన్ తీసుకుంటావని కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇండెక్సేషన్ విల్ సీజ్ when the asset has been got converted into
స్టాక్ ఇన్ ట్రేడ్. ఇట్ విల్ నాట్ గివ్ యూ అంటిల్ యూ మేక్ అ సేల్. అంటే అమ్మేంత వరకు నీకు ఇండెక్సేషన్ ఉండదు, కన్వర్ట్ అయ్యేంత వరకే ఉంటుంది. సో 264ని న్యూమరేటర్లో వస్తుంది. డినామినేటర్లో ఏంటి, CII ఆఫ్ ద ఇయర్ ఆఫ్ పర్చేజ్ ఆర్ ద ఇయర్ ఇన్ విచ్ యూ ఫస్ట్ హెల్డ్ ద అసెట్. అంటే ఏ ఇయర్లో అయితే నువ్వు అసెట్ని నీ పేరు పైన వస్తుందో ఆ ఇయర్లో ఉండే CIని డినామినేటర్లో రాయాలి. ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ అమౌంట్ రాసుకోండి, ఈ మొత్తం కలిపి అదని టోటల్ ఇన్కమ్ అవుతుంది. సో ఇలా మనం న్యూమరికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారు సార్, మాకు ఈ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మాకు ఇంకా కావాలి, క్యాపిటల్ గెయిన్లో కావాలి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో కావాలి, PGBPలో కావాలని అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అది నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. నేను ఇంకా రాబోయే రోజుల్లో ఓన్లీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని మనం బోర్డు పైన చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.